ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం మాస శివరాత్రి. ఈ సందర్భంగా పాటించవలసినటువంటి విధి విధానాలు, నియమాల గురించి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ త్రయోదశి ఉదయం 9:35 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ చతుర్దశి. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 1:49 వరకు. రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర చంద్రుల సంచారం ధనస్సు క్షేత్రంలో, రవి కుజ బుధుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి, రవికి శత్రుక్షేత్రం, కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితిలో శని సంచారం, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. మానసిక క్లేశాలని నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా కొనసాగుతుంది. ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించి అంతిమ విజయాలు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు, మానసిక ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమ విజయాలకి దారితీస్తాయి. తద్వారా ఫలం చేకూరుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. సత్ఫలితాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి క్రీడారంగం వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారికి ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకుని ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా మాత్రమే విజయాన్ని కలిగిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి అంతిమంగా కలిసి వస్తుంది. విఘ్నాలు ఏర్పడినప్పటికీ, జాప్యాలు చోటు చేసుకున్నప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య సమస్యలు నియంత్రించబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు ప్రదర్శించగలుగుతారు. మహిళలకు ఆందోళన తగ్గుతుంది. అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలు పెంపొందింప చేసుకునేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి ఉత్సాహ పరిస్థితులు ఉంటాయి. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. సినీ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కూడా లాభిస్తాయి. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడి విజయాలు చేకూరుతాయి.
ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా చేకూరుతుంది. ఆకస్మిక విజయాలు, భూ సంబంధిత లావాదేవీలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆకస్మిక వార్తలు విస్మయాలకు దారితీస్తాయి. మహిళలకు ఆందోళన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా లాభిస్తాయి. మానసిక ప్రశాంతతను పెంచుతాయి. విద్యార్థులకి విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు బలాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. ఆకస్మిక విస్మయాలు కూడా వృత్తిపరంగా కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి లభించినప్పటికీ సద్వినియోగపరచుకోలేకపోతారు. క్రమశిక్షణ సినీ రంగం వారికి తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర ఆరాధన ఉపకరిస్తుంది. ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తమ విషయాల ద్వారా ఆనందకర వాతావరణం ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు క్రమక్రమంగా మెరుగవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందానికి దారితీస్తాయి. శత్రుత్వాలు తగ్గుతాయి. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాలు కూడా చవిచూస్తారు. శ్రమను అధిగమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించి తద్వారా విజయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో పురోభివృద్ధి గోచరిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులకి మందత్వం తొలగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి కార్యనిర్వహణకే చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ భాగస్వాములతో కూడినటువంటి నిర్ణయాల విషయంలో మనస్పర్ధలు ప్రబలమవుతాయి. సినీ రంగం వారికి ఆందోళన ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి శ్రమతో కూడినటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పనికిరావు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. గతంలో చేపట్టలేనటువంటి కార్యకలాపాలు ఇప్పుడు చేపట్టి విజయాలు పొందగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆనందానికి దారితీస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగస్తులు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి నూతన ఒప్పందాల ద్వారా, వ్యాపార విస్తరణ ద్వారా ఆర్థికపరమైనటువంటి బలం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. రాజకీయ రంగం వారికి యుక్తులు ఉపకరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా కూడా లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కనుమరుగవుతాయి. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు, ఆర్థిక బలంతో కూడినటువంటి విజయాలు చేకూరుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర పూజ ఉపకరిస్తుంది. బిల్వ దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు చక్కటి ఫలితాన్ని కలిగించి స్ఫూర్తిని కలిగించి విజయాలకి దారితీస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రతి పని పదే పదే చేయవలసి వస్తుంది. అయినప్పటికీ అంతిమ విజయాలు ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ, అవరోధాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తప్పనిసరి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆందోళన నియంత్రించగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈశ్వర పూజ ఉపకరిస్తుంది. ఈశ్వర స్మరణ లాభిస్తుంది. గ్రహాతి ప్రతికూలతను ముఖ్యంగా అష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా పొందగలుగుతారు. అనిశ్చితి కనుమరుగవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి రాజకీయ రంగం వారికి మెరుగవుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. వ్యాపార ఒప్పందాలు, వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. ఆర్థిక బలానికి దోహదపడతాయి. మెరుగైన కార్యకలాపాలు విద్యార్థులు కొనసాగించగలుగుతారు. మహిళలకు సూక్ష్మత పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. కార్యకలాపాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి విషయాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర ఆరాధన ఉపకరిస్తుంది. ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ అనుకూలతని పెంచుతుంది. శుభ కార్య నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా నియంత్రించగలుగుతారు. శత్రుభీతి పెరుగుతుంది. శత్రువులపై విజయాలు కూడా సాధించగలుగుతారు. మనస్పర్ధల్ని అనుకూలంగా మరల్చుకుని ప్రశాంత వాతావరణాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. భద్రతా భావం ఉద్యోగస్తులకి పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం ఉపకరిస్తుంది. ఈశ్వర స్మరణ, ఈశ్వర పూజ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు లాభిస్తాయి. గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో విరోధాలు ఏర్పడతాయి. అయినప్పటికీ నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యాపారపరంగా
ఆర్థిక బలాన్ని కలిగిస్తాయి. మున్నెన్నడూ లేనటువంటి కార్యకలాపాలు చేపట్టి మెరుగైనటువంటి అవకాశాలు సాధించగలుగుతారు. ధీశక్తి విద్యార్థులకి పెరుగుతుంది. విద్యా అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. మహిళలకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మంచి నిర్ణయాల ద్వారా కుటుంబ బాధ్యతలు నిర్వహించి తద్వారా ప్రశంసలు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక బలం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. ఆకర్షణీయమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరారాధన ఉపకరిస్తుంది. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కొనసాగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అయినప్పటికీ ఆసక్తితో కూడినటువంటి కార్యాచరణ విషయంలో విఘ్నాల్ని చవిచూస్తారు. క్రమశిక్షణ ఆర్థిక పరంగా తప్పనిసరి, ఆరోగ్యపరంగా కూడా తప్పనిసరి. విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. పునః ప్రయత్నాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. మహిళలకు ఆందోళన మానసికంగా కొనసాగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మానసిక భీతితో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులు కొనసాగించగలుగుతారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. అనిశ్చిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నప్పటికీ అంతిమ విజయ సాధనకే చేసేటువంటి ప్రయత్నాలు శ్రమను కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు ఎదుర్కోవటానికి అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు వికటిస్తాయి. విజయాలు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ కూడా అపార్థాలకి గురవుతారు. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. ప్రతి పనిలోనూ కాలయాపన కొనసాగుతుంది. గృహ విషయాల్లో మహిళలకు శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మంచివి అయినప్పటికీ విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించలేకపోతారు. వ్యాపార రంగం వారికి ప్రతికూల ప్రభావం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా మాత్రమే విజయాల్ని కలిగిస్తాయి. నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఆందోళన క్రీడారంగం వారికి పెరుగుతుంది. మనస్పర్ధలు మహిళలకు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారు కొనసాగించలేకపోతారు. రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి, ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. అన్ని రంగాల వారికి శ్రమ అధికమవుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ఉన్నతికి చేసేటువంటి కార్యకలాపాలు కూడా కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యత సినీ రంగం వారికి పెరుగుతుంది. మంచి అవకాశాలు వ్యాపార పరంగా వ్యాపార రంగం వారికి
ఆర్థికంగా కలిసి వస్తాయి. శ్రమతో కూడిన విజయాలు వ్యవసాయ రంగం వారికి అనుకూలిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు, కీలక బాధ్యతలతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా లాభిస్తాయి. గుర్తింపు పొందగలుగుతారు. ప్రశంసలు క్రీడారంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. విలువ ధరాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు మేలుని కలిగిస్తాయి. మంచి విజయాలు సాధించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు, తద్వారా ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, ఆర్థిక విషయాలు యోగించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు, శుభ సంకల్పాలు విజయాలు కలిగించాలని గురువారం సందర్భంగా, మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మాస శివరాత్రి పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు. మాస శివరాత్రి సందర్భంగా నక్తవ్రతం ఆచరిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. నక్తవ్రతం అంటే పగలు ఉపవాసం ఉండి శివపూజ చేసి ప్రదోషకాలంలో శివాభిషేకం చేసుకొని ఈశ్వరుడికి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ అన్నాన్నే ప్రసాదంగా స్వీకరించాలి. దీన్ని నక్తవ్రతం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల శివానుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈశ్వరుడికి అభిషేకం చేసే సమయంలో పంచామృతాలతో కానీ, కొబ్బరి నీళ్లతో కానీ, దర్భలు కలిపిన జలాలతో కానీ అభిషేకం చేస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే ఈశ్వరుణ్ణి పుష్పాలతో పూజించేటప్పుడు మాస శివరాత్రి సందర్భంగా తొడిమలేని తుమ్మి పూలతో, ఎర్రటి మందార పూలతో పూజిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. పూజ పూర్తయిన తర్వాత ఈశ్వరుడికి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని కానీ, చంద్రశేఖరాష్టకాన్ని కానీ చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించటం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కుటుంబంలో సభ్యులందరూ మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రదోష కాలంలో శివాలయంలో చేసే చండీ ప్రదక్షిణ, శివ ఆలయంలో హారతులను దర్శించడం శివానుగ్రహాన్ని చాలా సులభంగా కలిగింపజేస్తుంది. అలాగే ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవటం ద్వారా మాస శివరాత్రి సందర్భంగా నవగ్రహాల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడాను నిలవకపోవటం, ఎంత కష్టపడ్డప్పటికీ కూడాను దానికి సరిపోవటమే తప్ప మిగిల్చేది ఏమీ లేకపోవటం. ఇదంతా ఏమిటి? గ్రహచార గతుల యొక్క ప్రభావమా లేక ఇంటి వాస్తు దోషమా అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. మనం ఆచరించేటువంటి విధి విధానాలను బట్టి కూడాను ధనలక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతి ఇంటి యజమాని, ఇల్లాలు అందరూ కూడాను గుర్తించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. మీ ఇంట్లో అందరూ కష్టపడుతున్నా చివరికి మిగిలేది శూన్యంగా అనిపించినప్పుడు ఆ ఇంట్లో నిర్వహించేటువంటి విధి విధానాల్లో ఏదో తేడా ఉందన్నమాట. అంటే మనం తొందరపాటు చర్యల వలన కొన్ని తప్పిదాలు తెలియకుండానే చేస్తుంటాం. అందుచేత లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరత్వంగా ఉండక వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అయిపోవటం జరుగుతుంది అంటోంది వాస్తుశాస్త్రం. అయితే ఆ యొక్క తప్పిదాలలో కొన్నిటిని మనం తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మంచం పైన కూర్చొని భోజనం చేయటం అన్నమాట. చాలామంది ఎక్కడొక్కళ్ళే పెట్టు ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి అక్కడే మంచం ఉంటే ఆ మంచం మీద ప్లేట్ పెట్టుకొని భోజనం చేస్తూ ఉంటారు. మంచం పైనే కూర్చొని కనుక భోజనం చేసినట్లయితే చాలా
అరిష్టాలు దొరుకుతాయి. మంచం మీద కూర్చొని భోజనం పెట్టరాదు, మంచం మీద కూర్చొని భోజనం చేయరాదు అని ఖచ్చితంగా వాస్తుశాస్త్రం చెప్పింది. ఈ విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తేనే మీ ఇంట్లో ధనం నిలుస్తుంది. లేకపోతే కష్టార్జితంగానే ఉంటుంది, మీకు మిగిలేది సున్నా అనే విషయాన్ని గుర్తెరగండి. అలాగే ఉదయాన్నే ఇల్లు వాకిలి శుభ్రం చేయకుండానే అన్ని కార్యక్రమాలు చేయటం, అమ్మో తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇల్లు ఓడవకుండానే వంట పని ప్రారంభించటం, ఇల్లు ఓడవకుండా వంట చేయటం కానీ, కనీసం పాలు గ్యాస్ స్టవ్ మీద కాగబెట్టడం కానీ చేయటం అనేటువంటిది అనర్థదాయకమైనటువంటి విషయం. లక్ష్మీదేవి అనుగ్రహించదు ఈ విధంగా కనుక చేసినట్లయితే. ఇక నుంచైనా ఈ విషయాన్ని ప్రతివారు గుర్తెరగండి. నిద్ర నుంచి లేవగానే ఇల్లాలు దంతధావనం చేసుకొని ముఖాన బొట్టు పెట్టుకొని తన వరకు ఆ ఇంటిని ఊడ్చుకొని తరువాతే వంట పనిలోకి వెళ్ళటం సర్వ విధాల శ్రేయోదాయకము అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా పాటిస్తే మీ ఇంట్లో ధనలక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇవ్వటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లేచింది మొదలు భర్తని పిల్లల్ని విసుక్కోవటం, ఇటువంటి విధి విధానం చాలా అనర్థదాయకం. టైం అయిపోతుంది లేపండి, ఇంకా ఏం చేస్తున్నారు మీరు, పిల్లలకి స్కూల్ టైం అయింది అని చెప్పేసి కోపోద్రేకంతో నిద్ర నుంచి లేస్తూనే కోపావేశాలు ఉండటం అనేటువంటిది కూడా లక్ష్మీదేవికి గిట్టదు. ఎప్పుడూ ఆనందంగా నిద్ర నుంచి లేవాలి, ఆనందంగా పిల్లల్ని బతిమిలాడుతూ నిద్ర లేపాలి తప్ప కోపోద్రేకాలు ప్రదర్శిస్తూ లేనిపోని మాటలు మాట్లాడుతూ వాళ్ళని నిద్ర నుంచి లేపటం కూడాను మంచిది కాదు. ఈ విషయం వాస్తుశాస్త్రరీత్యా కూడా మనం గ్రహించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానం. అలాగే సాయం సంధ్యా సమయంలో తప్పనిసరిగా గృహిణి దీపాన్ని వెలిగించి తీరాలి. అందుకనే ఇంట్లో సాయం సంధ్యా సమయంలో ఇంట్లో ఉన్న దీపాలన్నింటినీ కూడాను లైట్లన్నీ వేయండి. దీపం పెట్టినా పెట్టకపోయినా లైట్లన్నీ వేసినా కూడా దీపం పెట్టినట్టే. కాంపౌండ్ వాల్కి ఉన్నటువంటి ఆ యొక్క లైట్స్ కూడా మీరు వెలిగించాలి సాయం సంధ్యా సమయంలో. ఉదయం పూట ఎటు దేవుని మందిరం వద్ద దీపారాధన చేసే సాంప్రదాయాన్ని ప్రతి ఒక్క గృహిణి పాటిస్తుంది. కానీ సంధ్యా సమయంలో దీపం పెట్టేటువంటి సాంప్రదాయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. అది పాటించటం సర్వవిధ శ్రేయోదాయకం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల వంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం. ఇంటిలో శివలింగాన్ని ఏర్పాటు చేసి అభిషేకం చేయవచ్చా? పలువురి మనస్సులో కదిలే ప్రశ్న ఇది. స్థిరలింగం, చరలింగం అని అంటూ ఉంటారు. అవి ఏవి? చరలింగం ఇంటిలో ఉన్న ఎడల ఏ ప్రమాణంలో మనం ఏర్పాటు చేసుకోవాలి? ఇలాంటి పలు ప్రశ్నలు మనం పరిశీలన చేసినట్లయితే నిత్యము శివారాధన చేయడం వేరు, మాస శివరాత్రి ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని శివారాధన చేయడం వేరు. అలాగే కొన్ని కామ్యకములతో ఆరోగ్యం చేకూరాలి, ఐశ్వర్యం కావాలి, వివాహ ప్రయత్నాలు సఫలం కావాలి, విదేశాలు వెళ్ళే అవకాశాలు మెరుగున పడాలి, అందరూ మన మంచిని కోరేవారు కావాలి. ఇలా కొన్ని సంకల్పాలతో ప్రత్యేక సందర్భాలతో చేసేటటువంటి పూజలు పురస్కారాలు శివారాధనలు చేయాలి అనుకున్నప్పుడు ఇంటిలో ప్రత్యేకంగా శివలింగం సేకరించి శివలింగాన్ని సిద్ధం చేసి అభిషేకాలు చేయవచ్చునా? రోజువారీగా ఇలా చేయకూడదు అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. నిత్యము చేసేటటువంటి ఆ శివలింగం ఎవరికి వారికి వారి
కుడి చేతి బొటనవేలి ప్రమాణం మించకూడదు. ఇది ప్రమాణం అంటుంది శాస్త్రం. కనీసంలో కనీసంగా ఈ బొటనవేలి అంగుళం అనేది కాకుండా 3 అంగుళాలు కలుపుకొని బొటనవేలి ప్రమాణంలో కూడా సరిపోల్చుకోవచ్చును. కానీ ప్రధానంగా అంగుళీయకంలో ఉండే ఈ అంగుళ భాగం మాత్రమే, లేదా ఒక బొటనవేలు, ఇంతకు మించి హస్త ప్రమాణంలో కానీ లేక ఇంకా అంతకంటే పెద్దగా కానీ శివలింగాలను ఇంటిలో అట్టి పెట్టుకొనరాదు అంటుంది శాస్త్రం. అలా చేస్తే కలిగేటటువంటి వ్యతిరేక ఫలితం ఏమిటి అంటే వైరాగ్యం, కుటుంబ సంబంధాల పట్ల నిరాసక్తత, కైలాసానికి వెళ్ళిపోవాలి, శివ సాయుధ్యం పొందాలి, కాశీకి వెళ్ళిపోవాలి, అన్నిటినీ విడిచిపెట్టాలి, సన్యస్త్వం మయ అన్న గుణాన్ని పెంచే స్వభావం శివలింగానికి ఉంటుంది. శివుడిని అదే పనిగా మనం పూజ చేసే కొలది ఆ శివుడు మనల్ని ఆకర్షిస్తాడు, ఆహ్వానిస్తాడు, లీనం కమ్మని కోరుకుంటాడు అంటూ పురాణ కథలు అనేకం ఇలా మనకు తెలియజేస్తాయి. గొడకూచి కథ ఇందుకు తాదాత్మ్య భావంగా, ఉత్కృష్ట భావంగా, ప్రతీకాత్మకంగా బసవ పురాణం వివరిస్తుంది. శివార్చన చేసేటటువంటి క్రమంలో ఉదయం శివారాధన చేయాలి. దేవతారాధన చేసేటటువంటి చోట ప్రమాణంగా అంత చిన్న శివలింగం మాత్రమే, స్ఫటికలింగం మాత్రమే ఉండాలి. రాతితో చేసిన ఈశ్వరారాధన చేసిన ఎడల మనలో తప్పక వేదాంత భావం పెరుగుతుంది. జనవశీకరణ కావాలి, పదవి కావాలి, ఆర్థికంగా పరిపుష్టం కావాలి అనే ఆలోచన కలవారు పచ్చతో చేసినటువంటి శివలింగం కానీ స్ఫటికంతో చేసిన శివలింగాన్ని కానీ సేకరించి అభిషేకం చేసిన ఎడల జనాకర్షణ, సకల జన వశీకరణ, ద్రవ్యాకర్షణ అనే ఫలితాలను ప్రయోజనంగా పొందవచ్చు. మట్టితో చేసిన శివలింగాన్ని ఆవునేతి అలది గాలికి ఆరబెట్టిన తదుపరి వీధిలో లేక వరండాలో లేక బాల్కనీలో లేక ఇంటి ప్రాంగణంలో మట్టి నేల ఉన్న ఎడల అక్కడ చక్కగా మారేడు మొక్క పెంచి ఆ మారేడు మొక్క క్రింద ఈ మట్టితో చేసిన పార్థివలింగాన్ని మాస శివరాత్రి నాడు ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా కాసింత మంచినీరు, ఓం నమ శివాయ, మంచినీరు మాత్రమే అలా శివలింగానికి సమర్పించిన ఎడల అలాంటి వారికి ఆర్థిక లాభం, ఆరోగ్య వృద్ధి, ఐశ్వర్య వృద్ధి, సమస్త సంకల్పాలు నెరవేరడం అనే ప్రయోజనం అన్నీ చేకూరుస్తాడు ఆ పరమేశ్వరుడు. అలాగే ఇంటి మధ్య భాగంలో అంటే ముందు డ్రాయింగ్ రూములో ప్రత్యేకంగా కొన్ని సందర్భాలలో చాలా పెద్ద పెద్ద శివలింగాలను ఇంటికి తీసుకువచ్చి పళ్ళెల్లో ఉంచి అభిషేకాదులతో సేవ చేసి తదుపరి ఆ సేవలో అంతర్భాగంగా మంగళహారతులు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈనాటి కాలంలో పలువురు ఆచరిస్తూ ఉన్నారు. ఇలా చేయకూడదు అని కూడా శాస్త్రం వివరిస్తుంది. దేవతారాధన ఎప్పుడు చేసినా కూడా ఆలయంలో చేయాలి. ఇంటిలో చేసిన ఎడల దేవతారాధన చేసేటటువంటి చోట మాత్రమే చేయాలి. మనకు నచ్చిన చోట చేయకూడదు. ఒకవేళ అలా చేసే ఉద్దేశ్యం ఉన్న ఎడల ఆ గదిని, ఆ వరండాను, ఆ వసారాను, ఆ ప్రాంగణాన్ని గోమయంతో పరిశుభ్రం చేయాలి, గోపంచగవ్యంతో పరిశుభ్రం చెయ్యాలి. అలాగే చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే ఇలా ఏర్పాటు చేయాలి. కానీ తరచుగా నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి వైరాగ్యం పెరుగుతుంది. గృహస్థ ధర్మానికి ఇంటిలోని వారు దూరం అవుతారు అని కూడా శాస్త్రం ప్రమాణపూర్వకంగా వివరిస్తుంది. వివాహం కానటువంటి యువకులు ఆలయాలలో ఈశ్వరారాధన చేసేటటువంటి సమయంలో కేవలం శివుడు మాత్రమే ఉండేటటువంటి ఆ ఆలయం గర్భాలయంలోనికి వెళ్ళి అభిషేక సేవ చేసిన ఎడల అలాంటి వారికి తప్పక ఈశ్వరానుగ్రహంతో వివాహం అనేటటువంటి ఆ యోగం వెంటనే సిద్ధిస్తుంది. కానీ సుదీర్ఘకాలంగా అదే పనిగా సంవత్సరాల కాలాల పాటు అభిషేక సేవాదులను నిర్వహించకూడదు. పరమేశ్వరుడు ఓళాశంకరుడు. ఒక్కసారి మనం మనపూర్వకంగా ఈశ్వరా నీవే తప్ప అని అనగానే మన సంకల్పాన్ని పూర్తి చేరుస్తాడు. ఆ క్రమంలో చేసేటటువంటి పద్ధతిలో 11 ఏకాదశులు, 11 మాస శివరాత్రులు, 11 అష్టమి తిథులు, 11 విధియ తిథులు, ఇలా ప్రత్యేకంగా కొన్ని నియమాలతో కూడుకున్నటువంటి అంశాలను స్వీకరించి ఆ నియమాలకు ప్రతీకాత్మకంగా ఏకాదశ రుద్రులు, ఏకాదశ రుద్రానువాకం,
11 నెలల పాటు 11 చతుర్దశులు, 11 మాస శివరాత్రులు, 12వ మాస శివరాత్రిగా మహాశివరాత్రి స్వరూపంగా ఇలా అర్చన చేయడానికి ఒక నియమాన్ని, ఒక విధిని, ఒక ఆచారాన్ని, ఒక పద్ధతిని, ఒక అనుష్ఠాన సంప్రదాయాన్ని మనం సాధించే నిమిత్తమై ఏర్పాటు చేసుకున్నట్లయితే తప్పక శివానుగ్రహం లభిస్తుంది. అలా కాకుండా అలంకరణ అన్న పేరిట నేటి కాలంలో పళ్ళెంలో ఒక గిన్నె, ఆ గిన్నె పైన ఒక చెంబు బోర్లేయడం, పువ్వులతో అలంకరించడం, శివరూపాన్ని నిర్మించడం, ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. కానీ తదుపరి వాటిని మళ్ళీ నిర్లక్ష్య భాగంగా తొలగించే సమయంలో ఈశ్వరుడి పైన మనలో తెలియకుండానే ఒక విరక్త భావం కలుగుతుంది. కనుక ఒకవేళ ఇలాంటి ప్రత్యేక పరిస్థితులను ఇంటిలో ఏర్పాటు చేసుకొని ఇంటిలో ఉండేటటువంటి వస్తు సామాగ్రితో శివస్వరూపానికి సాకారం కలిగించినట్లయితే నిరాకారుడైన ఆ ఈశ్వరుడికి సాకారం కల్పించాం కనుక అంతే జాగ్రత్తగా, అంతే భక్తితో, శ్రద్ధ, ఆసక్తితో అందులో ఉండే శివస్వరూపాన్ని మనలో తిరిగి ఆరోపితం చేస్తున్నట్లుగా సంకల్పం చేసి తదుపరి వాటిని అంతే జాగ్రత్తగా యథాస్థానం ప్రవేశయామి అంటూ తిరిగి వాటి స్థానాలలో వాటిని ఉంచాలి. అంతేకాని నిర్లక్ష్యంగా తోసివేయరాదు. ఎక్కడైతే పాదస్పర్శ ఉంటుందో, ఎక్కడైతే నడక ఉంటుందో, ఎక్కడైతే దుమ్ము ధూళి ప్రసరిస్తూ ఉంటుందో, ఎక్కడైతే విపరీతంగా గాలి విసరుతూ ఉంటుందో అలాంటి స్థలాలలో శివారాధన చేయకూడదు అంటుంది రుద్రకామ్యార్చన విధానం. నిశ్శబ్దంలోనే ఈశ్వరుడు అనుగ్రహం మనం పొందవచ్చు. మనస్సులో ఈశ్వరా అనుకుంటే ఏ రూపమైనా కూడా మనకు ఈశ్వరుడిగానే సాక్షాత్కరిస్తుంది అంటుంది శాస్త్రం. మన మనస్సులో ఉండాలండి అని కూడా చెప్తుంటారు. ఆ ఈశ్వరుడిని స్పృశించి ఆత్మామ ఆత్మనిశ్రిత ఆత్మ హృదయే హృదయమయి అహం అమృతే అమృతం బ్రహ్మణి. ఈ మంత్రంతో శివలింగాన్ని తాకిన ఎడల మన మనసులో ఉండేటటువంటి దివ్యశక్తి అంతా కూడా ఆ లింగంలో ఆరోపితమై అభిషేక సేవకు ఆ లింగం సిద్ధమవుతుంది అని రుద్రకామ్యార్చన. కనుక శాస్త్రానికి అనుకూలంగా ప్రమాణాలను స్వీకరిస్తూ ఇంటిలో నిత్యము చేసేటటువంటి ఆరాధన దైవ సంబంధితంగా ఏర్పాటు చేసుకున్న ఆ పూజా గదికి మాత్రమే పరిమితం చేద్దాం. తోచిన చోట అల్లా చేయరాదు అనే నియమాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. తెలుసుకుందాం కనుక పాటిద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. కుక్కకి ఆ గరిక తినాలనే కోరిక కల్పిస్తాడు సూర్యుడు. కుక్క గరిక తింటుంది, గరిక తిని దేహశుద్ధిని పొందుతుంది, వాంతి అయిపోతుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే శరత్కాల ప్రవేశమునందు చూడండి, కుక్కలు పడుకుని వాంతులు చేస్తాయి. వాంతి నిండా నురగతో పాటు పచ్చిగడ్డిని కక్కుతాయి. అది ఎక్కడిది అంటే దేహశుద్ధి కొరకు కిరణముల ద్వారా బుద్ధి ప్రచోదనం చేసి సహజముగా తినని పదార్థాన్ని తినేట్టు చేసి దేహశుద్ధి చేస్తాడు. మనం చూడండి, కావాలనుకుంటే మామిడికాయ పప్పు తింటాం, వంకాయ కూర తింటాం, అంతేకాని ఎక్కడికో వెళ్ళి ఔషధాలు విక్రయించే చోటుకి వెళ్ళి దగ్గుమందు తెచ్చుకుని కొనుక్కుని ఉత్తినే కూర్చుని తినంగా తాగంగా. కానీ ఎప్పుడు అది తీసుకుంటాం? శరీరానికి రుగ్మత వస్తే ఔషధాన్ని సేవిస్తాం. మనకి శరీరానికి రుగ్మత వచ్చిందని తెలుసు, వైద్యుణ్ణి పట్టుకుని ఔషధం తీసుకోవడం తెలుసు. సమస్త భూతకోటికి ఆయనే వైద్యుడై బుద్ధి ప్రచోదనం చేస్తాడు. గడ్డి పరక తినవే, నీకున్న దోషం పోతుంది. తిని అది కక్కి తన దేహాన్ని శుద్ధి చేసుకుంటుంది. మహానుభావుడు ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క వర్ణాన్ని మారుతూ ఒక్కొక్క రంగులో ఉండి ఋతువులను ఏర్పాటు చేసి ఆయా ఋతువుల యందు కాలములో విశేషాన్ని ప్రచోదనం చేసి తదనుగుణంగా లోకంలో ఉండేటటువంటి ప్రాణుల యొక్క ఆరోగ్యం నిలబడడానికి, సృష్టి జరగడానికి, లయమైపోవడానికి కావలసినటువంటి కారణములను ఏర్పాటు చేసేటటువంటి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఒకటై కనపడేటటువంటి కేవల తేజోమూర్తి సూర్యబింబం ఒక్కటే. ఎందుచేత అంటే మీరు ఒక సాకార రూపాన్ని ఎదురుగుండా పెట్టి పూజ చేశారనుకోండి, ముందు ప్రారంభంలో పూజలో ఏమంటామంటే ఆయనని నేను పూజ చేస్తున్నాను అని దేశకాల సంకీర్తనం చేసి
నా ఎదురుగుండా ఉన్నవాడిని ఒక పేరుతో పిలుస్తాను. ఏదో ఈయన వెంకటరమణుడు, నేను పూజ చేస్తున్నాను, ఏదో ఫలానా గోత్రంలో పుట్టిన ఫలానా పేరున్నవాడిని ఫలానా స్వామిని పూజ చేస్తున్నానంటాను. పూజ అంతా అయిపోయాక అసలు ఇది కాదయా సత్యం, అసలు సత్యం వేరే ఉంది. అసలు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మార్గం ఏమిటో తెలుసా? నాణ్య పంథాయ నాయ విద్యతే, ఇంకొక మార్గం లేదు, ఇదొకటే మార్గం అని అన్నప్పుడు నేనేం చెప్తాను? ఆ ఈశ్వరుడు ఎక్కడో లేడు. నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే కాంతిపుంజంలా వెలిగిపోతున్నాడు. వడ్డుగింజ యొక్క చివరి భాగం మొన ఎలా గీరుకుంటుందో ఇలా అంటే, అలా అంత చిన్న రూపం బిందు రూపంలో లోపల ప్రకాశిస్తున్నాడు. మళ్ళీ తస్య మధ్యే, ఆ మధ్యలో వెలుగుల ముద్దగా వెలుగుతున్నాడు. దాన్ని ఏ పేరు పెట్టి పిలు, నీ ఇష్టం. అది దివ్ ప్రకాశం. స బ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసజ్య సాహిని. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ 3 లోకములకు 3 కాలములకు 3 రూపములకును మూలమగుచు భేదమగుచు తిరిగ భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. అటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపమై సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఏకమైపోయినటువంటి తేజస్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము కన్నుల ముందు వెలుగుల ముద్దగా ప్రకాశించడం అంటే ఒక్క సూర్యబింబ దర్శనం చేతనేది. ఆయన లోకములకన్నిటికీ కూడా అన్నం పెట్టేవాడు ఎవరు అంటే సూర్య భగవానుడే అన్నం పెట్టాడు. అసలు ఈ లోకానికి మొట్టమొదట అన్నం పెట్టినవాడు ఆయనే. ఓషధి అనేటటువంటి మాటని కల్పించినవాడు కూడా ఆయనే. ఓషధి అన్న మాటకు అర్థం ఏంటంటే, ఓషధి అంటే స్త్రీవచనం. అసలు ఆ శక్తిని కల్పించినవాడు ఎవరు అంటే సూర్య భగవానుడు. ఈ సృష్టి అంతా జరిగిన తరువాత ప్రాణుల వంక చూశాడు. ప్రాణులన్నిటికీ కూడా షడూర్ములు అని ఉంటాయి. షడూర్ములలో ప్రధానమైనవేవి అంటే ఆకలి దప్పులు. ఆకలి దప్పులు, జరామరణములు, శోకమోహములు, ఈ 6 షడూర్ములు అంటారు. ఇవి సమస్త ప్రాణులకు ఉంటాయి, ఒక్క మనుష్యులకే కాదు. ఆకలి దప్పిక లేనిదే ఉంటుంది, శోకము మోహము లేనిదే ఉంటుంది. ఎంత అనుబంధం ఉన్నదో అంత శోకం ఉంటుంది, ఎంత తక్కువ అనుబంధం ఉన్నదో అంత తక్కువ శోకం ఉంటుంది. అందుకే అసలు సృష్టిలో విచిత్రం ఏమిటంటే శోకము అధికముగా ఉండే ప్రాణి మనుష్యుడు ఒక్కడే. శోకం ఎవరికి ఎక్కువ అంటే ఎవరు ఎక్కువ అనుబంధాన్ని పెట్టేసుకుని వ్యామోహంలో నిండిపోతాడో వాడికి ఎక్కువ శోకం. ఎవడు తేలి ఉంటాడో అంటే ఎవడు అనుబంధములన్నీ ఈశ్వరుని యందుంచి తత్ప్రసాదముగా మిగిలిన వాటిని అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఏమండి ఉండకూడదా అంటే, నేను అన్న మాట పట్టుకోవాల్సిమా, నేను గంభీరమైన మాట అన్నాను. ప్రధానమైన అనుబంధము ఈశ్వరుని యందు. కాబట్టి ఈశ్వర మీ ప్రసాదం నాకి కొడుకు, ఈశ్వర మీ ప్రసాదం నాకి కోడలు, ఈశ్వర మీ అనుగ్రహం నా కూతురు, ఈశ్వర మీ అనుగ్రహం నా అల్లుడు, ఈశ్వర మీ అనుగ్రహం నా మనవలు. ఇప్పుడు ఆయనకి అది ప్రసాదం. ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా చూస్తాడో దాన్ని ఈశ్వర విభూతిగా, అనుగ్రహంగా, అంత ఆనందంగా చూస్తాడు తప్ప అంతకన్నా వ్యామోహంతో మాత్రం చూడడం. అందుకని తేల్తాడు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు పనసకాయ కొట్టడం గొప్ప కాదు, పనసకాయలోని పాలు చేతికి అంటుకోకుండా కొట్టడం గొప్ప. నూనె రాసుకుని చేతికి ఎవడు పనసకాయ కొడతాడో వాడి చేతికి ఏది అంటుకోదు. నూనె ఒక్కటి లేకపోతే పనసకాయ అంతా చేతికి అంటుకుంటుంది. చేతికి వ్యామోహం అంటుకోకుండా ఉండాలి అంటే, చేతికి అంటే నా ఉద్దేశ్యం మనస్సుకి నిర్వ్యామోహం కలగాలి. అది దేని వల్ల కలుగుతుంది అంటే అన్ని భావనలు ఈశ్వరుని యందు నిలబడిపోయినప్పుడు.